పలాస మండలం పంచాయతీ విజ్ఞాన శాఖ అధికారి రత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జిల్లా నాయకులు వెల్కమ్ టు బీజేపీ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం, విద్యుత్ భారం తగ్గిస్తున్నాం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య. ఐబొమ్మకు షాక్, సినీ ప్రముఖులతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక భేటీ. చైతన్యానంద స్వామి లీలలు, అమ్మాయిలతో చాటింగ్, ఫోటోలు, మొబైల్ ఫోన్లో బయటపడ్డ బండారం. ట్రోఫీని మేం వద్దనలేదు, వాళ్లే ఎత్తుకెళ్లారు, అసలు విషయం చెప్పిన భారత్ కెప్టెన్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తెలిసి సినీ ప్రముఖులు నివ్వెరపోయారు. తాము ప్రచారం చేస్తున్న బెట్టింగ్ యాప్ల నిర్వాహకులే పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారనే చేదు నిజం వారిని తీవ్రమైన షాక్ గురిచేసింది. ఈ విషయం తెలియడంతో భవిష్యత్తులో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని టాలీవుడ్ ఏకగ్రీవంగా నిర్ణయించుకుంది. ఇటీవల భారీ పైరసీ ముఠాలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసేందుకు మంగళవారం నగరంలో సినీ పరిశ్రమ పెద్దలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, నాగచైతన్యతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, పలువురు దర్శకులు, డిజిటల్ మీడియా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పనితీరును వివరించారు. సినిమాలు థియేటర్లలోకి రాకముందే హెచ్డీ క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ మీడియా సంస్థల సర్వర్లలో ఉన్న బలహీనమైన సైబర్ భద్రతను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సినిమాలను దొంగిలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు భారీగా డబ్బు చెల్లిస్తున్నారని ఆధారాలతో సహా వివరించారు. పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని చెప్పారు. దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నామని, త్వరలో ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని సివి ఆనంద్ వెల్లడించారు.
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా ఒక కీలకమైన ముందడుగు పడింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా నవంబర్ నుండి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. గత 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాలే ఈ ఘనతకు కారణమని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే విధానానికి అడ్డుకట్ట వేశామన్నారు. స్వల్పకాలిక కొనుగోళ్లలో ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పీఎం కుసుమ్ స్కీమ్ ద్వారా రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తున్నామని, పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోందని ఆయన అన్నారు. ఈ పథకంలో ఓబీసీ వినియోగదారులకు గరిష్టంగా 98,000 వరకు సబ్సిడీ ఇస్తున్నామని, అంతేకాకుండా 1,500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టిందని ఆయన అన్నారు. కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే ఏదైతే సూపర్ జీఎస్టీ ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి. దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాలని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని, మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశీస్సులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-15లోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం. అదే మరి దాతల కోసం ఒక 9 కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం. మండపంలో 4 హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం. పుష్కరాల సందర్భంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు మళ్లీ 1,500 మంది సామర్థ్యంతో 25 కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్నప్రసాద భవనం 6 నెలల్లో పూర్తవుతుంది. ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 నెలల్లో పూర్తి చేస్తాం. ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక 5,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపాన్ని నిర్మాణం చేస్తాం. దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం, ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు 14 కోట్ల రూపాయలు. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ పోలీసులే కారణమంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. విల్లుపురం జిల్లాకు చెందిన అయ్యప్పన్ టీవీకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. 3 రోజుల క్రితం మైలం గ్రామంలో ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకు ఆయన వెళ్లారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక గదిలో ఊరివేసుకుని కనిపించాడు. ఆయన తల్లి మునియమ్మల్ గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో వారు సెంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద ఒక చేతిరాత లేఖను స్వాధీనం చేసుకున్నారు. విజయ్ కరూర్కు వచ్చినప్పుడు పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. విజయ్ అభిమానులు బాగా పనిచేశారు. ఆ విషాదానికి సెంథిల్ బాలాజీనే కారణం. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని ఆ లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయ్ ప్రచార కార్యక్రమం కోసం కరూర్కు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రముఖ నటి హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీ కంగనా రనౌత్కు పంజాబ్లోని బఠిండా కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. అక్టోబర్ 27లో జరగబోయే విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బఠిండా జిల్లాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు మహీందర్ కౌర్ ను ఉద్దేశించి కంగనా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ వ్యాఖ్యలు జోడించారు. ఆ వృద్ధురాలిని షాహీన్బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానోగా పొరబడి ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తన పరువుకు భంగం కలిగించారంటూ మహీందర్ కౌర్ బఠిండా కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా కంగనా తరఫు న్యాయవాది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించినా ట్రోఫీని అందుకోలేకపోయిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గొడవకు తెరదించేందుకు బదులుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహసిన్ నఖ్వీ మరో కొత్త మెలిక పెట్టారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు మెడల్స్ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే దానికోసం ఒక అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన షరతు విధించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఆసియా కప్ నిర్వాహకులకు తెలిపారని, కానీ అలాంటి కార్యక్రమం జరిగే అవకాశాలు చాలా తక్కువని సమాచారం. దీంతో ఈ ప్రతిష్టంభన ఇప్పట్లో వీడియోలా కనిపించడం లేదు. మొహసిన్ నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ మెడల్స్ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. నఖ్వీ గతంలో పలుమార్లు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయంలో భారత జట్టుకు బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖతర్ ప్రధానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచే నెతన్యాహు ఈ ఫోన్ కాల్ చేయడం గమనార్హం. ఖతర్ రాజధాని దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడి పట్ల నెతన్యాహు విచారం వ్యక్తం చేస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అసలేం జరిగిందంటే, గాజా యుద్ధం, హమాస్తో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడితో చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాషింగ్టన్ వెళ్లారు. సోమవారం వైట్ హౌస్ లో నెతన్యాహుతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దోహాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారని, ఓవైపు శాంతి చర్చలు జరుపుతుండగా దాడి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండగా పాఠశాల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. మరో 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన తూర్పు జవాలోని సిడార్జో ప్రాంతంలో ఉన్న ఆల్కొజోని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో జరిగింది. మధ్యాహ్న ప్రార్థనల కోసం విద్యార్థులు భవనంలోని ప్రార్థనా మందిరంలో సమావేశమయ్యారు. అదే సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఆక్సిజన్, నీరు అందిస్తూ వారిని ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే శిథిలాలు అస్థిరంగా ఉండడంతో భారీ యంత్రాలను వాడటానికి అధికారులు వెనుకాడుతున్నారు. ఈ ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మరణించారు.
మరణించాడని, మరో 99 మంది గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం నాటికి 65 మంది విద్యార్థులు ఆచూకీ తెలియరాలేదని, వారంతా 12 నుంచి 17 ఏళ్లలోపు వారేనని పాఠశాల యాజమాన్యం తెలిపింది. తమ పిల్లల క్షేమ సమాచారం కోసం తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రులు ప్రమాద స్థలం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. శిథిలాల నుంచి తమ పిల్లలను బయటకు తీస్తుండగా చూసి వారు కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. సీనియర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ మధ్య తలెత్తిన వివాదం మరింత ముదరకుండా సద్దుమణిగింది. బాలకృష్ణపై కేసులు పెట్టేందుకు సిద్ధమైన అభిమానులను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వారించడంతో పెద్ద గొడవ సద్దుమణిగినట్లయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలలో చిరంజీవి పేరును ప్రస్తావించడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చిరంజీవి ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన మెగా అభిమానులు బాలకృష్ణపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభిమాన సంఘాల ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వారు 2 రాష్ట్రాల్లోని 300కి పైగా పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. దీనికి తొలి అడుగుగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో పేరు మోసిన నేరస్తుడు తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. మిత్రులను పిలిచి బార్లో పార్టీ ఇచ్చాడు. పనిలో పనిగా స్థానిక పోలీసులను పార్టీకి ఆహ్వానించాడు. ఈ ఆహ్వానం అందుకుని 4 పోలీసులు పార్టీకి హాజరయ్యారు. మద్యం తాగుతూ బార్ గర్ల్ తో డాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మండిపడ్డ ఉన్నతాధికారులు ఆ 4 సస్పెండ్ చేశారు. గజియాబాద్ లోని షాహిదాబాద్ బార్డర్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ సహా 4 పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సోమవారం రాత్రి వారంతా స్థానిక నేరస్తుడు ఇర్షాద్ మాలిక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వీడియో వెలుగులోకి రావడంతో వారిని సస్పెండ్ చేశారు. ఈ వీడియోలో వారు 4 ఫుల్ జోష్ లో కనిపించడం విశేషం. చేతిలో బీర్ బాటిల్ తో మ్యూజిక్ కు అనుగుణంగా చిందులు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై స్థానిక డీసీపీ నిమిష్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులిచ్చిన పార్టీకి వెళ్లడమేంటని మండిపడుతూ ఆ 4 సస్పెండ్ చేశారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు చెందిన యూట్యూబ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తన వివాదాన్ని పరిష్కరించుకుంది. 2021లో ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేసినందుకు గాను ఆయన దాఖలు చేసిన దావాను సెటిల్ చేసేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా $24.5 మిలియన్ కరెన్సీలో భారత కరెన్సీలో సుమారు 204 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పత్రాలు దాఖలయ్యాయి. 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్ జరిగిన దాడి తర్వాత హింసను ప్రేరేపించే ప్రమాదం ఉందన్న కారణంతో యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ న్యాయ పోరాటం ప్రారంభించారు. తాజాగా గూగుల్తో కుదిరిన ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ మొత్తంలోని $22 మిలియన్ ట్రస్ట్ ఫర్ ది నేషనల్ మాల్ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. మిగిలిన మొత్తాన్ని ఈ కేసులోని ఇతర పిటిషనర్లు అయిన అమెరికన్ కన్వర్జేటివ్ యూనియన్ వంటి సంస్థలకు చెల్లిస్తారు. అయితే ఈ సెటిల్మెంట్ అనేది తమ వైపు నుంచి తప్పును అంగీకరించినట్లు కాదని ఒప్పంద పత్రాల్లో గూగుల్ స్పష్టంగా పేర్కొంది. ఈ ఒప్పందం విషయాన్ని గూగుల్ ధృవీకరించినప్పటికీ దీనిపై అదనపు వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది. అక్టోబర్ 6న ఓక్లాండ్లోని కోర్టులో ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా సరిగ్గా వారం రోజుల ముందే ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. దేశంలోని ప్రముఖ రియాలిటీ సంస్థ సన్టెక్ రియాలిటీ లిమిటెడ్ అల్ట్రా లగ్జరీ హౌసింగ్ విభాగంలోకి అడుగు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఒక్కో ప్లాట్ ను ఏకంగా 100 కోట్ల నుంచి 500 కోట్ల ధరతో విక్రయించనున్నట్లు ప్రకటించింది. గతంలో గురుగ్రామ్లో ఓ ప్లాట్ 100 కోట్లకు అమ్ముడుపోవడం వార్త కాగా, ఇప్పుడు సన్టెక్ ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఈ అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల కోసం సన్టెక్ రియాలిటీ ఎమన్స్ అనే సరికొత్త బ్రాండ్ ను పరిచయం చేసింది. ఈ బ్రాండ్ కింద నిర్మించే ఇళ్లను కేవలం ఆహ్వానం ద్వారా మాత్రమే విక్రయిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. తమ ప్లాట్ల కనీస ధర 100 కోట్లుగా ఉంటుందని, గరిష్టంగా 500 కోట్ల వరకు పలుకుతుందని సన్టెక్ రియాలిటీ సీఎండీ కమల్ ఖేతన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముంబై, దుబాయ్లలో నిర్మించనున్నారు. ముంబైలోని నిపెన్సీ రోడ్తో పాటు దుబాయ్ డౌన్ టౌన్, బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత 4 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సజ్జనార్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు. 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బదిలీలో భాగంగా సజ్జనార్ ను హైదరాబాద్ సిపిగా నియమించారు. ఇంతకాలం నగర కమిషనర్ గా సేవలందించిన సివి ఆనంద్ ను ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన తన బాధ్యతలను సజ్జనార్ కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి కుటుంబంతో కలిసి సినిమా చూసిన చిరు తన తమ్ముడిని బిగ్ స్క్రీన్ పై చూసి గర్వపడ్డారు. సుజిత్ దర్శకత్వం, పవన్ స్క్వాగ్, తమన్ సంగీతం, విజువల్స్ అద్భుతమని ప్రశంసించారు. హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందించిన ఈ గ్యాంగ్స్టర్ చిత్రం అభిమానులకు సరైన విందు అని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసిన ఫోటోలు సందడి చేస్తున్నాయి. ఓజీ సినిమాని నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూశాను. మూవీలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అద్భుతంగా రూపొందించిన అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ చిత్రం ఇది. భావోద్వేగాలను చెక్కు చెదరకుండా ఉంచింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో రూపొందించిన దర్శకుడు సుజిత్ కి అభినందనలు. కళ్యాణ్ బాబును తెరపై చూడటం చాలా గర్వంగా అనిపించింది. అతను తన స్వాగ్ తో సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాడు. ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు సరైన విందు అందించాడు అని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సార్ 1 word about ఓజీ. సార్ ఒక్క ఓజీ గురించి ఒక్క మాట. సార్ పవన్ ఫ్యాన్స్ కి పండగ అనుకోవచ్చు. ఎవరు నెట్టు అందరూ వెనకే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.